హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ఈ రోజు మనం సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ పవర్స్ అనగానే గాల్లోకి ఎగరటం, చీకట్లో కూడా ట్రావెల్ చేయగలగటం, సాలిడ్ గూళ్ళు కట్టడం మాత్రమే కాదు, ఇంకా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాలరెన్స్, సహనం. చాలా మంది సహనాన్ని చేతగాంతనంగా తీసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. పాండవులతో కపట ద్యూతం ఆడి వాళ్ళని అరణ్యవాసం ఇంకా అజ్ఞాతవాసానికి పంపిస్తారు కౌరవులు. ఆ టైంలో అంటే పాండవులు ఫారెస్ట్ లో ఉన్న టైంలో భీముడు, బలరాముడు, సాత్యకి ఇలా ఎంతో మంది వీరులు ధర్మరాజు దగ్గరకు వచ్చి, పద మనం కౌరవుల మీదకి దండెత్తి యుద్ధం చేద్దాం, వాళ్ళని ఓడించేసి నీకు పవర్ ఇచ్చేస్తాం అంటారు. దానికి ధర్మరాజు, మీరు నాతో ఉన్నారు, అది చాలు, అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయ్యాక మన రాజ్యాన్ని మనం సంపాదిద్దామని వాళ్ళందరినీ కామ్ చేస్తాడు. ఇమాజిన్, ప్రాబ్లంలో ఉన్న పర్సన్ తనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళని కామ్ చేస్తున్నాడు. బై ద వే, ఈ టాలరెన్స్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటో చెప్పనా? అరణ్యవాసంలోనే అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదిస్తారు. భీముడు ఆంజనేయుడిని ప్రార్థించి అంతకంత బలాన్ని పొందుతారు. వాళ్లంత ప్రిపేర్ అవ్వటం వల్లే భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ లాంటి వీరుల్ని ఎదుర్కోగలిగారు. అర్జునుడి దగ్గర పాశుపతం ఉండి కూడా ఒక్క భీష్ముడిని ఓడించడానికి 10 రోజులు పట్టింది కురుక్షేత్ర యుద్ధంలో. ఇంకా ఆలోచించండి, సరైన ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి వచ్చి ఉంటే ఎలా ఉండేది? ధర్మరాజు సహనం తనని ఎమోషనలీ స్టేబుల్ చేసింది. తన స్టెబిలిటీ వల్ల తన బ్రదర్స్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, కోప్పడుతూ, ఏడుస్తూ కూర్చోకుండా ఫ్యూచర్ కోసం తమని తాము రెడీ చేసుకున్నారు. సో టాలరెన్స్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ సూపర్ పవర్. బానే ఉంది, మరి ఆ సూపర్ పవర్ సంపాదించడం ఎలా? చాలా సింపుల్. మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి రిప్లై ఇచ్చే ముందు 10 అంకెలు లెక్కటమని చెప్పాడు. లెక్కెట్టిన తర్వాత ఆ రిప్లై ఎంతవరకు లాజికలో ఒక్కసారి ఆలోచించి తర్వాత రిప్లై ఇచ్చేసేయండి. చాలు. ప్రాక్టీస్ చేద్దామా మరి? ఆర్ ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.